విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 47వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఉన్నారు. బుధవారం ఆయా వార్డులోని ప్రజలు స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నూతన ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే కేకే రాజు మాట్లాడుతూ ఇప్పటికే ఈ వార్డులో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని, భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించాలంటే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. కంటిమామి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించి ఈరోజు 2 కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది. ఎన్నికలకి క్యాడర్ని అందరినీ కూడా సిద్ధం చేసి మేము కూడా సిద్ధమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల కథన రంగంలో కుట్రలు కుతంత్రాలు చేసిన కూటమి కోటలు బద్దలు కొట్టి పేదవాడి అభ్యున్నతి కోసం పేదల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం కోసం, తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ప్రగతి పదంలో పయనింపజేసి పేద వర్గాల అభ్యున్నత సాధన కోసం ఈరోజు మేమందరం కూడా తప్పకుండా కృషి చేస్తూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే మేము ఈరోజు చాలా ధైర్యంగా తలెత్తుకుని తిరిగే విధంగా 4.5 సంవత్సరాల కాలంలోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, పేదరిక నిర్మూలన దిశగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిపోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల ఆత్మగౌరవాన్ని కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అదే అభ్యర్థి గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉండి, ఆ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ప్రత్యేక హోదా విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ ఎక్కడా కూడా స్పందించకుండా ఈ ప్రాంతానికి రైల్వే జోన్ విషయంలోని, పెట్టుబడుల విషయంలోనూ కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ద్రోహం చేసిన దాంట్లో ఆ ఎమ్మెల్యే గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి బీజేపీ నాయకుల్ని తిప్పికొట్టడం ద్వారా, ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా విఫలం చెందారో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మనందరం కూడా సంఘటితంగా కార్యకర్తలందరూ కూడా చేయి కలిపి ఈరోజు ప్రజలందరితోని కూడా ప్రతి ఓటు కూడా విలువైందే. కాబట్టి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మన వాణిని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులకు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చి వారిని తిరుగుటపాలో పంపించి మన అభిప్రాయాన్ని ఢిల్లీ వరకు చేసే విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్లందరికీ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రజలతో మమేకమై మనం చేసిన మంచిని వివరిస్తూ, చేయబోయే మంచిని వివరిస్తూ కుట్ర రాజకీయాలను తిప్పికొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం చేకూర్చాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.